అంటే ఏంటి అనేవారు లేకపోలేదు. అమ్మా, అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డావా? చేతులెత్తారా? చాలా మందికి నిజమైనటువంటి సంతోషము, ఆనందము, ఆరోగ్యము, సమృద్ధి ఈరోజు చాలా మందికి కొరత అయిపోయింది. సీమోన్ అంట మొట్టమొదటిగానే చెప్పేటువంటి శ్రేష్టమైనటువంటి మాట మీరు జాగ్రత్తగా వినండి. రాత్రి అంతా కూడా చేపల బట్టి ప్రయాసపడి ఆయన చెప్పినటువంటి మాటే, అయ్యా రాత్రి అంతా నేను చేపలు పట్టానయ్యా, ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, నిద్ర లేదు. చేపలు పట్టే వారికి రాత్రి నిద్ర ఉండదు. ఉదయకాల సమయంలో తన వలలు బాగు చేసుకుంటా ఉన్నాడు పేతురు. వలల్ని బాగు చేసుకుంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వలలు బాగు చేయటం కాదు, ముందు నిజంగా కష్టపడినటువంటి వారు ఏం చేస్తారు? ఉదయకాల సమయంలో అంటే చేపలు ఉంటారు. చేపలు అమ్మి సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. పొద్దున్నే నాకు ఇన్ని చేపలు పడ్డాయి, నాకు ఎంత లాభం వచ్చింది, ఇన్ని డబ్బులు వచ్చిందని సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తూ ఉంటారు. అంటే కష్టపడిన చేపలు పట్టినటువంటి వారు ఎన్నో కన్ని ఖచ్చితంగా చేపలు రాత్రికాల సమయంలో పడతాయి. అయితే పేతురు గారు చేపలు అమ్మటం కాదు కానీ వలలు బాగు చేసుకుంటా ఉన్నాడు. వలలు బాగు చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అతడు ఏ రకంగా కూడా చేపలు పట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడిని యేసయ్య పిలిచి అడుగుతూ ఉన్నాడు. అదే ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, రాత్రంతా కూడా నేను ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా నేను పట్టలేదయ్యా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు అన్నాడు. అయితే యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ ధోనిను కొంచెం ఆ పేతురు గారి ధోనిలోకి వచ్చి కూర్చోవడమే కాకుండా పేతురు గారిని పిలిచి అడుగుతున్నాడు యేసయ్య, పేతురు నీ పడవని కొంచెం లోతునకి నడిపించమన్నాడు. కొంచెం లోపలికి నడిపించు, నేను నా పనిని ప్రారంభించాలన్నాడు. ఏం పని అది అంటే ఆ ఒడ్డునున్నటువంటి వారందరికీ వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చెబుతున్నాడు? అయ్యా పేతురు, నా పనిని నేను నీ ద్వారా జరిగించాలి. అసలు మనమైతే ఏమంటాము? అయ్యా మీరు రాత్రి అంతా కూడా కష్టపడి ఒక్క చేప కూడా దొరకనటువంటి పరిస్థితిలో మేముంటే నువ్వొచ్చి మరలా మాకు నా పని చేయమంటావు, లేకపోతే నా పనికి సహాయపడమంటావు, నా పిల్లల గతి ఏం కావాలి, నా పరిస్థితి ఎలా ఉన్నది, ఇలా రకరకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. సేవలో లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఇలాంటి నిస్సహాయ స్థితి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మేము ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఈరోజు చాలా మంది జీవితాలలో అలాగనే ఉన్నది. నిజమైనటువంటి సమృద్ధి కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, ఆరోగ్యం కానీ చూడలేకపోతూ ఉన్నారు. ప్రయాసపడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. కానీ నిస్సహాయ స్థితిలో పేతురు గారంట ఉదయకాల సమయంలో వలలు బాగు చేసుకుంటా ఉన్నాడు. అతడి స్థితి ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళితే ఎవరుంటారు? భార్య, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి వెళ్ళినటువంటి మా తండ్రి గారు ఖచ్చితంగా కొన్ని డబ్బులు మాకు తీసుకువస్తాడు, మాకు ఆహారం తీసుకొస్తాడు అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉండవచ్చు. అంతేకాదు వారు ఈయన మీదనే ఆధారపడి ఉండేటువంటి స్థితి. ఈయన వెళితే గాని వాళ్ళు పోషింపబడరు, ఈయన వెళితే గాని వారు సంతృప్తి పొందరు అన్నమాట. దానికోసం చాలా ఎదురు చూస్తూ ఉండవచ్చు. అయితే పేతురు గారు వారి ఆశను తీర్చడానికి, వారికి ఆహారం పెట్టడానికి అతడు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నాడు. వలలు బాగు చేసుకుంటా ఉన్నాడు. మరలా వెనక్కి తిరిగి వల వేసి మరలా చేపలు పడదామంటే అప్పటికే రాత్రంతా కూడా చేపలు పట్టి అలిసిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయింది.
ఇంకా ఓపిక లేదు, మరలా చేపలు పట్టేటువంటి ఓపిక ఆయనకి లేదు. ఎందుకంటే అప్పటికే కష్టపడి 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 అలిసిపోయి ఉన్నాడు. అలా ఇంటికి ఇంకా అలిసిపోయిన వాడు ఇంటికి వెళ్ళాలి అంటే అతడు ఇంటికి వెళితే కొంతమంది ఆయన కోసం ఎదురు చూసేటువంటి వారు కూడా ఉన్నారు. అతడు వెళ్తే ఆయన మీద ఆధారపడి బ్రతికేటువంటి వారు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఆయన కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అతడు మరలా చేపలు పట్టలేక, అలాగని ఇంటికి వెళ్ళలేక అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈరోజు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చాలా కష్టపడతా ఉన్నాం. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము చూడలేకపోతా ఉన్నాం. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనము పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఈ సంవత్సరం చాలా కష్టపడతా ఉంటారు. ఈ వారం అంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడి డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు. ఆ సంపాదించినటువంటి సంపాదన కుటుంబానికి ఉపయోగపడకుండా పోతుంది, కుటుంబానికి మేలుకరంగా లేకుండా పోతుంది. కొంతమంది అయితే చాలా కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం చూడలేకపోతా ఉన్నారు, మాయమైపోతా ఉన్నాయి. లేకపోతే త్రాగుడుకో, వ్యసనాలకో రకరకాలుగా ఏమైపోతున్నాయంటే చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్టు అయిపోతా ఉన్నాయి. చాలా మంది బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే కష్టపడుతున్నారు కానీ మేలులను చూడలేకపోతున్నారు. పేతురు రాత్రంతా కూడా కష్టపడ్డాడు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏమైనా ఉన్నదా అంటే ఒట్టి వలలు మాత్రమే ఉన్నాయి. ఈ ఒట్టి వలలు, కష్టపడినటువంటి కష్టార్జితం ఏమీ లేనప్పుడు కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఒకసారి ఆలోచించండి, అతని పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంటికి వెళ్ళాలి, వెళ్తే ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పరిస్థితి కూడా అంతే. మనం చాలా కష్టపడతా ఉంటాము కానీ కష్టానికి తగిన ప్రతి రూపాయలు మన వెనక కనపడట్లేదు. చూస్తేనేమో పిల్లలు చదువులు, లేకపోతే తల్లిదండ్రులు పోషణ, ఇలా ఆర్థికంగా మనకు చాలా అవసరతలు, అక్కర్లు ఉన్నాయి. అవి ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మన వెనక ఏమీ లేదు. మనమేమో కష్టపడకుండా ఉంటున్నామా? చాలా కష్టపడతా ఉన్నాం, చాలా ప్రయాసపడుతున్నాం, అసలు ఊరుకోము. 365 రోజులు చాలా కష్టపడుతున్నాం కానీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం వెనక చెప్పండి కనబడుతుందంటారా? మాకు చాలా ఉన్నదయ్యా అని అన్నవారు చేతులు ఎత్తారా? హల్లెలూయా. ఏమీ ఉండదు. ఒక వారం రోజులు, ఒక నెల రోజులు కూర్చొని హాయిగా బ్రతుకుదామంటే కూర్చొని తిందామన్న దానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి రోజు మనిషి జీవితం. గల కారణం ఏంటంటే, నేను త్వరగా ముగిస్తాను చూడండి. కారణం ఏంటి అంటే యేసయ్య వారితో లేకపోవటం బట్టి. హల్లెలూయా. చాలా మంది చాలా రకాలుగా ప్రయాసపడుతుంటారు కానీ యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయరు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించరు. ఈ లోకానికి యేసయ్య ఎందుకు వచ్చాడంటే మన దీన దరిద్రతను తీసివేయటానికి, పాడైపోయినటువంటి మన బ్రతుకులని మార్చటానికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి మన స్థితిని, దరిద్రపు స్థితిని, అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన పనే అది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే మాకు ఎవరున్నారులే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు ఎవరు సహాయం చేస్తారు? అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, తోబుట్టువుల మీద, లేకపోతే ఎవరెవరి మీదనో మనం ఆధారపడతా ఉంటాం. ఆపదల్లో, అవసరతలో మనకు ఎవరు కూడా సహాయం చేయరు. మనకు సహాయం చేసేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని కనికరించేవాడు, మనకు సపోర్టుగా నిలబడేవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభు అయిన యేసయ్య మాత్రమే. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
పేతురంట ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని చూసి ఆయన పడవలో కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? పడవలోకి వచ్చేసి, ఒకటి నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా వినండి. మనమే ప్రయాసపడుతుంటాం, కానీ మనకు సపోర్టుగా యేసయ్యను మనము తీసుకోవసలు. యేసయ్య దగ్గరికి రావట్లేదు ఈరోజు చాలామంది. ఎవరి దగ్గరికైనా వెళ్తాం కానీ యేసయ్య దగ్గరికి మాత్రం రాము. మన బాధలు, మన సమస్యలు, మన కష్టాలు యేసయ్యకు చెప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుల కంట సమీపంగా ఉంటాడంట. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సహాయుడై ఉన్నాడు. ఆయన మన మొరని ఆలకించటానికి చాలా దగ్గరగా ఉన్నాడంట. ఆ విషయం మీకు తెలుసు? అసలు ప్రభువా, తండ్రి అని మొరపెడితే, బాధపడితే ఆయన దగ్గర కన్నీళ్లు విడిచి ఆయనకు విన్నపాలు తెలియపరిస్తే ఖచ్చితంగా ఆయన మనకు సమీపంగా ఉండి మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని అలా ఒట్టిగా విడిచిపెట్టాడు. అసలు పేతురు గారిని చూసినటువంటి యేసయ్య అంట ఆయన పడవలోకి వచ్చేసాడు. పడవలేక వచ్చినటువంటి ఆయనంట ఏం చేశాడు తెలుసా? పేతురు, నీ వలని ఏం చేయమన్నాడు చెప్పండి? నీ వలని కొంచెం అటు వేయమన్నాడు. దానికంటే ముందు ఏం చేశాడు? తన పనిని యేసయ్య జరిగించుకున్నాడు. ఆయన ద్వారా సువార్తను ప్రకటించాడు. అందరికీ వాక్యము బోధించిన తర్వాత పేతురు గారి వైపు చూశాడు. పేతురు గారికి ఏది అవసరమో యేసయ్యకు తెలుసు. అయితే అవసరతలో ఉన్నవాడిని తన పని కోసం వాడుకున్నాడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మన అవసరతలు తీర్చబడాలి, మనకి సహాయం యేసయ్య దగ్గర దొరకాలి అంటే ముందు మనం దేవుని పనిని చెయ్యాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మన బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ యేసయ్యకి చెబుతూ ఉంటాం. వెంటనే ఇవన్నీ కూడా ఎగిరిపోవాలనుకుంటా ఉంటాం. అది మన ఆశ, అది మన కోరిక. అయితే మనకు సహాయం చేస్తాడు యేసయ్య. ఆ సహాయాన్ని మనకు అందేలోపు ముందు మన చేత దేవుని పని చేయించుకుంటాడు. పేతురు గారి దగ్గర కూడా అదే జరిగింది. పేతురు గారు అప్పటికే అలిసిపోయినటువంటి స్థితిలో ఉన్నా సరే తన పనిని, సువార్తని ప్రజలకు అందే రకంగా పేతురు గారిని వాడుకున్నాడు. మనమైతే ఆ పనిలో వాడబడుతున్నాడు. పాస్టర్ గారు అనుకోండి, మనకు దేవుని మన అవసరతలను బట్టి పాస్టర్ గారి దగ్గర, అయ్యా మా కోసం ప్రార్థన చేయ, మా అవసరం ఇది, మా పరిస్థితి ఇది, మా ప్రాబ్లం ఇది, మా పిల్లల పరిస్థితి ఇదని అలా రకరకాల సమస్యలు చెబుతూ ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పే మాట ఏంటి తెలుసమ్మా? మీరు ప్రార్థన చేయండి, దేవుని పనిలో పాలుభాగస్తులు అవ్వండి, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడని చెబుతారు. అలా చెబుతున్నప్పుడు చాలా మందికి ఏంటి తెలుసా? ఇదేంట్రా పాస్టర్ గారు, మనకేదో సహాయం దొరుకుతుందని, గొప్ప కార్యాలు జరుగుతాయని పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడని మనం వస్తే మన ద్వారా ఏదో దేవుని పని కోసం మనల్ని వాడాలని చూస్తున్నాడు ఏందని మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది అయితే అలా ఆలోచించి ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధికి, దేవుని సేవకులకి దూరం అయిపోతూ ఉంటారు. తద్వారా వారికి వచ్చే ఫలితం ఏంటో తెలుసా? అసలు వారి జీవితంలో ఆశీర్వాదం అనేదే చూడలేరు. దేవుని పనిలో మనం ఓపికగా నిలబడాలి. పేతురు గారంట రాత్రంతా చేపలు బట్టి అలిసిపోయినప్పటికీ దేవుని పని కోసం అంట కొంత సమయం, అది గంట 2 గంటలో తెలియదు కానీ వారికి అందరికీ యేసయ్య వాక్యము బోధించేంత వరకు ఆ పడవలో అలాగే కనిపెట్టుకొని కూర్చున్నాడంట. హల్లెలూయా, అలాగే కనిపెట్టుకొని కూర్చున్నాడు. తద్వారా ఆయనకు వచ్చినటువంటి లాభం ఏంటో తెలుసా? ఆ రోజు విస్తారమైన చేపలని పట్టారు. హల్లెలూయా. ఒకటి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో ఓపికగా పేతురు గారు
ఎదురు చూశాడు, వేచి ఉన్నాడు, దేవుని పనిలో పాలిభాగస్తుడయ్యాడు. విస్తారమైన చేపలు పడలేదా? విస్తారమైన ఆశీర్వాదం అనుకోండి అది. పేతురు గారు తన జీవితంలో అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా అన్ని చేపలు పట్టినటువంటి దాఖలు లేవు. అంటే అంత ఆశీర్వాదం తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత ఆశీర్వాదం చూడడానికి గల కారణం ఏంటి అంటే దేవుని పనికి ఉపయోగపడ్డాడు, యేసయ్య బోధకు సహాయపడ్డాడు. యేసయ్యకి పేతురు గారి పడవ రోజు అవసరమై ఉన్నది. నీ జీవితము, నీ కుటుంబము దేవుని పనికి అవసరమై ఉన్నది. నువ్వు దేవుని పని కోసం వాడబడాలి. నీ కుటుంబము లేకపోతే ఆ పడవ, ఆ నావ దేనికి సాదృశ్యమై అంటే కుటుంబము లేకపోతే నీవు దేవునికి ధారాళంగా ఉపయోగపడాలి. అప్పుడే నిజమైనటువంటి ఆశీర్వాదం చూస్తావు. రోజు చాలా మందికి ఊరకనే ఆశీర్వాదాలు వచ్చేసేయాలి. దేవుని పనిలో అస్సలు పాలిభాగస్తులు ఎవరు? అది ఆర్థికంగా కానుకల రూపంలో కావచ్చు, లేకపోతే పరిచర్య కావచ్చు, లేకపోతే తన పని కావచ్చు, సమయం కావచ్చు, ఇది ఏదైనా సరే అసలు దేవునికి వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఉంటారు. అసలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విస్తారంగా ఆశీర్వాదం కావాలంటారు. ఎలా వచ్చింది అసలు? ఓపికతో మనం కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా సరే ఆ వాటిలో నుంచి దేవుని పనిలో నిలబడే వారిగా ఉందుముగాక. అప్పుడే నిజమైనటువంటి ఆశీర్వాదం చూస్తాం. పేతురు గారు దేవుని పని కోసం అలసిపోయినప్పటికీ ఓపిక తెచ్చుకొని నిలబడ్డాడు. తన పడవని సేవ కోసం వాడాడు. సువార్త పరిచర్య కోసం తనకున్నటువంటి ఆ పడవని దేవుని పనిలో అలా నిలబెట్టాడు. పడవ ఉపయోగపడింది సేవ కోసం. అందుకే ఒక పాస్టర్ గారు పాడబడ్డాడు, గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా, యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేను చాలు అయ్యా, గలిలయ తీరాన చిన్న నావా ఏర్పరచుకున్న నావా. గట్టిగా స్తోత్రం చేద్దాం. దేనికి ఉపయోగపడిందంట పడవ? యేసయ్య సేవలో, యేసయ్య బోధకి అది ఉపయోగపడిందంట. ఆ వాడలాగా మనం కూడా యేసయ్య పనికి వాడబడే వారిగా ఉందుముగాక. పేతురు గారు పోయినప్పటికీ, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ, తన కుటుంబం ఆయన సంపాదన తీసుకొని వెళ్ళి ఇస్తే గాని పోషింపబడరు. తన కోసం తన మీద ఆధారపడి ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టేసి అలిసిపోయినటువంటి స్థితిలో ఓపిక తెచ్చుకొని తన పడవని తనకు తానుగా దేవుని పని కోసం వాడబడ్డానికి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మనం నిజమైనటువంటి ఆశీర్వాదం, సమృద్ధిని పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి తెలుసా? మనం అలసిపోయినా, ఓపిక లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నా సరే మన వంతు దేవుని పని కోసము, దేవుని సేవలో నిలబడే వారిగా ఉందుముగాక. రెండోది ఏంటో తెలుసా? అతడు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం రెండోది ఏంటంటే అతడు దేవుని పనిలో వాడబట్టమే కాకుండా, ఉపయోగపడటమే కాకుండా యేసయ్య చెప్పిన మాటకి లోబడ్డాడు. యేసయ్య చెప్పిన మాట విన్నాడు.
చెప్పండి ఈ మాట. ఏం చేశాడంట? ఒకటి, యేసయ్య పని కోసం నిలబడ్డాడు. రెండోది, యేసయ్య చెప్పినట్లుగా చేశాడు. నేను ముగిస్తాను, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. విన్నాడు? తను చాలా కష్టపడ్డాడంట. ఎంత కష్టపడ్డాడంటే రాత్రి అంతా కూడా చేపలు పట్టాడు. ఒక్క చేప కూడా దొరకలేదంట. ఒక్క చేప కూడా దొరకల. అయ్యా, మేము చాలా సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారు, మేము యేసయ్య పనిలో చాలా కష్టపడ్డామయ్యా, ఉపయోగపడ్డామయ్యా, మేము చాలా రెక్కల ముక్కలు చేసుకున్నాము, సేవలో మాకు ఆర్థికంగా మేము చాలా సపోర్ట్ చేసాము, వేలకు వేలిచ్చాము, కానీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం మేము చూడలేదయ్యా అనేవారు లేకపోలేదు. యేసయ్య పనిలో వాడబడ్డాము, మాకు మేముగా వాడబడ్డాము, మాకున్నది కూడా మేము దేవుని పనికి ఇచ్చాము. మరి మేమెందుకు ఆశీర్వదించబట్టలేదు? పేతురు గారేమో సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుకున్నాడు. దానికి మాకు కారణం, తేడా ఏంటి అని రాత్రికాల సమయంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే, రెండోది ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు మనము లోబడాలి. పేతురు గారు దేవుని చెప్పిన మాటకి లోబడ్డాడంట. ఏంటో తెలుసా? ఇదిగో నీ వలని వేయమన్నాడు. కొంచెం లోతునకు నడిపి నీ వల వేయమన్నప్పుడు పేతురు అన్న మాట ఏం తెలుసా? అయ్యా, రాత్రి అంతా కూడా నేను చాలా కష్టపడిపోయాను, ఒక్క చేప, నా కష్టానికి ప్రతిఫలము ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు. మనం కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటాం. మేము చాలాసార్లు కష్టపడతా ఉన్నాం, ప్రయాసపడతా ఉన్నాం, ఇంకా నేను కష్టపడలేను, ఇక నా వల్ల కాదు అని చెప్పి దేవుని మాటకి మనం ధిక్కరిస్తూ ఉంటాం. మనం దేవుని యొక్క సన్నిధిలో చాలాసార్లు పాస్టర్ గారు చెప్పిన మాటలను కూడా మనం పెడచెవిని పెట్టేస్తూ ఉంటాం. ఇక లేదు ఛాన్సు, ఇక పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది, నా గతి ఇంతే, నా పరిస్థితి అంతే, ఇంతే. అమ్మా, కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రయాసపడు, ప్రార్థన చెయ్యి, ఉపవాసం ఉండు, లేకపోతే నీ కష్టములోనూ ముందుకు వెళ్ళమంటా ఉన్నప్పుడు పాస్టర్ గారికి కూడా మనం ఎదురు చెప్పేస్తూ ఉంటాం. ఇంకెక్కడ దీవిస్తాడు, నేను ఇంతకాలం దేవుని మందిరానికి వచ్చినా సరే ఏది ఆశీర్వాదం, ఏది నా పరిస్థితిలో మార్పేది అని ఇలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎదురు సమాధానం చెప్పేసుకుంటా ఉంటాం. ఇంకా మన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటా ఉంటాం. అయితే ఈ రాత్రి ప్రభు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏం తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మరొక ప్రయత్నము, మరొకసారి ప్రయాసపడేటువంటి ఒక అడుగు ముందుకేసేటువంటి స్థితి నీకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ప్రయాసపడి కృంగిపోయిన వారిని, బాధపడుతున్నటువంటి వారితోటి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, వారిని బలపరచడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆయన దాటిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు అంతకంటే కాదంట. నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను, నీ బాధను, నీ వేదనను చూసి నీ జీవితాన్ని పరిపక్వంగా, ఆశీర్వాదకరంగా మార్చడానికే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా! మీరు నమ్మాలి రాత్రికాల సమయంలో. కానీ మనం చేయాల్సినటువంటి పనిని మాత్రం చేయలేకపోతున్నాం. పేతురు గారు చెప్పిన అంత ఆశీర్వాదానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఒకటి, దేవుని పని కోసం వాడబడ్డాడు. రెండోది ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటకి లోబడ్డాడు. ఒక్క మాట చెప్పాడు, నేను చాలా ప్రయాసపడ్డానయ్యా, నాకు కష్టము, నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు, రాత్రంతా కూడా ప్రయాసపడ్డా సరే ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. అలా యేసయ్య చెప్పిన మాటకు లోబడయ్యా, నీ మాట ప్రకారం, నా ఇష్టానికి కాదు కానీ నీ చిత్తానుసారంగా నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను వల వేస్తున్నానని పేతురు గారు ఆ రోజు వల వేశాడంట. విస్తారమైన ఆశీర్వాదము చూశాడు. 2-3 నిమిషాలు నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకో.
చిన్న లాజిక్, ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, లేకపోతే అసలు యేసయ్యను ఎరగని వాళ్ళు వారి ప్రయాసలు పడుతూ ఉంటారు, వాళ్ళ కష్టాలను వారే అనుభవిస్తూ ఉంటారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పుకోవడం కానీ, యేసయ్య మీద ఆధారపడటం కానీ, పరిపూర్ణంగా యేసయ్యకు లోబడటం కానీ అవన్నీ చెయ్యరు. అసలు ఎలా ఆశీర్వదించబడతారు, ఎలా దీవించబడతారు? ఈరోజు చాలామంది అంటారు, యేసయ్య ఆశీర్వదిస్తాడంటారా, దీవిస్తాడా, మన పరిస్థితులు మారుస్తాడంటే ఖచ్చితంగా మారుస్తాడు. లోక సంబంధంగా ఉంటూ లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటే మనం సంతోషం, ఆనందం చూడలేము. అసలు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో అడుగుపెట్టి స్థిరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఓపికతో ఆయనకు మనము స్థానం ఇవ్వాలి. మన పడవని, లేకపోతే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేసినప్పుడు దేవుడు మన హృదయంలోకి వస్తే మనకు ప్రశాంతతనిస్తాడు. ఎంత బాధలో ఉన్నా, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే మనకు ఓపికనిస్తాడు, ఓదార్పునిస్తాడు యేసయ్య. ఆయన వచ్చిందే మనల్ని ఓదార్చడానికి, బలపరచడానికి, కాపాడడానికి, మనల్ని మన శాపము నుంచి, మన పాపాల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా మార్చి నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళటానికి యేసయ్య వచ్చాడు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి మనల్ని, దరిద్రతలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడంట. ఆయన పరిశుద్ధుడై ఉండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాన దూతలతో కొనియాడబడుతున్నటువంటి యేసయ్య అంట తన మహిమనంతా కూడా విడిచేశాడంట. తన మహిమనంతా కూడా విడిచిపెట్టేసి కేవలము రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసాడంట. దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. ఆయన సొగసైనను స్వరూపమైనను మనుషులు చూడనల్లని వాడిగా మారిపోయాడంట. ఎంత మంచోడో చూడండి మన యేసయ్య. ఇదంతా దేనికోసం అంటే ఆయన ఏదో సాధించాలని, ఆయన ఏదో మేలు పొందటానికి కాదు, నీవు మేలుకరంగా ఉండటానికి, నువ్వు ఆశీర్వదించబడ్డానికి. ఆయనంట మనుషులు చూడనల్లని వాడిగా మారిపోయాడంట. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఎండిన నేలలో లేత మొక్క వంటి వాడంట యేసయ్య. అతడు ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడంట. అతడు 10,000 మందిలో, సోలమెతి అంటది, నా ప్రియుణ్ణి నేను 10,000 మందిలో ఉన్నా సరే నేను గుర్తిస్తాను, అంత స్పెషల్ నా భర్త, నా ప్రియుడు అలాంటి అందమైన వాడు, అంత స్పెషల్గా ఉంటాడు. చూడండి ఎంత 10,000 మందిలో కూడా మంచి సుందరుడైనటువంటి యేసయ్య అంట ఏమైపోయాడంటే మనుషులు చూడనల్లని వాడిగా మారిపోయాడంట. మనుషులు అసహించుకునేవాడిగా మారిపోయాడంట. ఆయన నలగగొట్టబడ్డాడంట, వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడంట. ఆయన శరీరం అంతా కూడా ఎలా ఉన్నది అంటే నాగటి సాళ్ళ వల్లే దున్నబడిపోయిందంట. నాగటి సాళ్ళ వల్లే దున్నబడిపోయింది. ఈ మాంసం అంతా కూడా అంట ముద్దలుగా ఊడిపోయిందంట. ఆయన రక్తం అంతా కూడా ఒక్క చుక్క కూడా లేకుండా కారిపోయింది. ఆయన గుండెలో ఉన్న రక్తము కూడా వచ్చేసిందంట. ఆఖరికి రక్తమును నీరును బయటకు వచ్చేసిందంట. ఇదంతా దేనికోసం అయ్యా అంటే నీ పరిస్థితి మారాలని, నీ దీన దరిద్రత, నీ శాపము నుంచి విడిపించటానికంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఆయన శ్రేష్టమైనటువంటి మంచి మాట ఏం తెలుసా? 4వ అధ్యాయంలో ఆయన మనందరినీ శాపము నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడైపోయాడంట. ఆ 13, 14, 15 వచనాలు మీరు చదువుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన శాపగ్రహిగా మారిపోయాడు. దేనికోసం అంటే నీ శాపము నుంచి నేను విడిపించడానికి. నీ పితరులు కావచ్చు, నీవు కావచ్చు, ఎలాగైనా నువ్వు శాపగ్రస్తురాలు, ఇవి శాపగ్రస్తుడు అయిపోయావు. నీ శాపము నుంచి నువ్వు విడుదల పొందలేని స్థితిలో నీ శాపము నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడైపోయాడంట. రక్తం అంతా కూడా కారిపోయింది, మాంసం అంతా కూడా నలగొట్టబడి ఆయన శాపగ్రస్తుడైపోయాడు. ఆయనలో ఏ పాపము లేదంట. మన పాపాల నిమిత్తం ఆయన
పాపిగా మార్చబడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనల్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి, పరిపక్వంగా మార్చడానికి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి, పేతురు గారిని ఏ రీతిగా అయితే ఆ రోజు సమృద్ధిగా దీవించాడో ఆ రీతిగా నిన్ను కూడా, మనల్ని కూడా దీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఓపికగా దేవుని పనిలో మనం వాడబడే వారిగా ఉందుముగాక. రెండోది ఏంటంటే, ఆయన పనిలో ఆయన చెప్పిన మాటకు మనం లోబడి మారు మాట్లాడకుండా ఆయన ఏమి చెబితే అది మనం చేసేవారిగా ఉందుముగాక. అలా చేసినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇనికిల్లో దీవెనకరంగా మార్చును గాక. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయనా. చాలా కొద్ది మాటలు మనం విన్నాం, శ్రేష్టమైన మాటలు విన్నాం. అయితే నోరు తెరిచి ఒక్క మాట చెబుదాం. ప్రభువా, నీకే వందనాలు నాయనా. యేసయ్యా, నీకే స్తోత్రాలు. అయ్యా, పేతురునైనా రాత్రంతా కూడా ప్రయాసపడి ఒక్క చేప కూడా పట్టని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని అయ్యా మీరు పిలిచారు, మీ పనిలో వాడుకున్నారు. అయ్యా, విస్తారమైన చేపలు పట్టడానికి మీరు కారకుడిగా నిలబడ్డారు ప్రభువా. మీరు తన పడవలోకి రావటము ద్వారా అయ్యా, ఇదిగో ప్రభువా, మీరు చెప్పిన మాటకి తను లోబడటం బట్టి నాయన ఒక శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము తన జీవితంలోనే అది ఒక మైలురాయిగా నిలబడింది. తనక అంతకంటే ముందుగానే, ఆ తర్వాతగానే